హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ తయారీ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఆయిల్ని తయారు చేయడానికి కేవలం 3 ఐటమ్స్ అవసరం ఉంటాయి. అవి మనకు ఎంతో సులువుగా దొరుకుతాయి. ఫ్రెండ్స్, మనం ఈ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆయిల్ని తయారు చేయడానికి మనకు కోకోనట్ ఆయిల్, ఒక బౌల్ కరివేపాకు మరియు 3 నుండి 4 ఆనియన్స్. మీరు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం సాధారణంగా హెయిర్ గ్రోత్ కోసం ఎక్కువగా కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాం. కోకోనట్ ఆయిల్ని హెయిర్కి రాసినట్లయితే మన హెయిర్ నల్లగా, ఒత్తుగా, దృఢంగా, అందంగా మరియు వెంట్రుకలు తెగిపోవడం అలాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది. ఆనియన్ వెంట్రుకలను బలంగా, ఒత్తుగా చేయడానికి తోడ్పడుతుంది. ఆనియన్ జ్యూస్ని స్కాల్ప్పై రాసినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవుతుంది. ఫ్రెండ్స్, కరివేపాకు ఇది జుట్టు కోసం మంచి ఔషధంగా పనిచేస్తుంది. కరివేపాకులో ప్రోటీన్స్, విటమిన్స్ సంపూర్ణంగా ఉంటాయి. ఇది మన వెంట్రుకలు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, కరివేపాకు ఇది జుట్టు కోసం మంచి ఔషధంగా పనిచేస్తుంది. కరివేపాకులో ప్రోటీన్స్, విటమిన్స్ సంపూర్ణంగా ఉంటాయి. ఇది మన వెంట్రుకలు రాలే సమస్య తగ్గిస్తుంది. మీరు ఒక గిన్నెలో 100 గ్రాముల కోకోనట్ ఆయిల్ వేసి మరగబెట్టాలి. అందులో కరివేపాకు, ఆనియన్ ముక్కలను వేసి పెద్ద మంటపై బాగా మరగబెట్టాలి. ఇలా ఈ ఆయిల్ని మీరు 40 నిమిషాల వరకు మరగబెట్టాలి. తర్వాత ఈ ఆయిల్ని చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టాలి. చల్లగా అయిన తర్వాత ఈ ఆయిల్ని వడబోసి ఒక కంటైనర్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ హెయిర్ ఆయిల్ని పడుకోవడానికి ముందు కుదుళ్లకు బాగా పట్టించి తర్వాత షాంపూతో హెడ్ బాత్ చేయొచ్చు. ఈ ఆయిల్ని మీరు ఒక మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మీరు వారానికి 2 సార్లు చేసినట్లయితే మీ జుట్టు రాలే సమస్య త్వరగా తగ్గిపోతుంది మరియు కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి. జుట్టు నల్లగా, దృఢంగా మారుతుంది. ఫ్రెండ్స్, ఈ టిప్ యూజ్ చేసిన తర్వాత మీ రిజల్ట్స్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.